శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 23rd చాప్టర్లో 41 శ్లోకాల నుంచి పరమేశ్వరుడు సతీదేవికి నవవిధ భక్తి గురించి చెప్పి ప్రధానంగా ఈ 9 అంగాలతో కూడుకున్న భక్తి మార్గం నేను భక్తులొక్క ఆ భక్తికే వశమైపోయి ఉంటాను నిస్సందేహంగా అని చెప్పాడు. యో భక్తిమాన్ పూమాల్లోకే సదాహం తత్సహాయకృత విఘ్నహర్త రిపుస్తస్య దండయో నాత్ర చ సంశయ. ఈ సంసారంలో ఆ భక్తిమంతుడైన పురుషుడే అన్నవాడే సదా, అంటే నేను ఎప్పుడు ఎవరికి సహాయంగా ఉంటాడు పరమాత్మ అంటే కరుణాసాగరుడుగా సర్వులకి సహాయం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఈ భక్తితో అంటే నిర్మలంగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా సహాయ సహకారాలు అందుతాయి అన్న భావన. వాళ్ళ కష్టాలన్నీ కూడా నేను తొలగిచ్చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ కష్టానికి ఇప్పుడు ఆ ధైర్యాన్ని ఇస్తున్నాడు, దాన్ని తట్టుకోగలిగే శక్తిని కూడా ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే సమభావ స్థితిలో ఉండగలగటము, లేకపోతే చిన్న చిన్న కష్టం అంటానికి కూడా వీల్లేనటువంటివి వచ్చినప్పటికీ కూడా బెంబేలెత్తిపోతూ ఉంటాము స్థిర చిత్తము లేనప్పుడు. అందుకే నా భక్తులొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను దండిస్తాను, అందులో ఎటువంటి అనుమానం లేదు అన్నాడు. ఇక్కడ భక్తులొక్క శత్రువుల్ని అంటే భక్తుల్ని బాధించే వాళ్ళని దండించటం అంటే అర్థం ఏమిటి అంటే మనకు అందుకే ఏం చెప్తారు, భగవత్ భక్తుల్ని సేవించుకున్న వాళ్ళని నువ్వు గౌరవించిన భగవంతుణ్ణి నువ్వు చేసుకున్నట్టే సేవ. అలాగే భగవద్ భక్తుల్ని నువ్వు బాధిస్తున్నావు అంటే మళ్ళీ దాని ప్రతిఫలం కూడా నీకు అంతే తీవ్రంగా ఉంటుందన్న ఎరుకలో ఉండాలి. భక్తహేతోరహం దేవి కాలం క్రోధ పరిప్లూత అదహం వాగ్మినా నేత్రభవేన నిజ రక్షక. అందుకే దేవి నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నా భక్తుల యొక్క రక్షణలోనే ఉంటాను. ఆ భక్తుడొక్క భక్తికి నేను రక్షణ కల్పిస్తూ ఉంటాను. అందుకే ఆ భక్తుడికి ఎక్కడన్నా హాని వచ్చినప్పుడు నాకు కోపం వస్తుంది. ఆ కోప కారణంగా నా నేత్రాల నుంచి ప్రజ్వలించిన అగ్ని అన్నది కాలంలాగా అంటే కాలాన్నే దహించవేసేలాగా అయిపోతాను. అంటే ఏ సమయానికి ఎలా వస్తుంది అన్నది ఏదైనా సరే భక్తుడికి ఎప్పుడైతే ఆపద వస్తుందో పరమాత్మ ఉగ్ర స్వరూపాన్ని దదల్చి ఆ కాలాన్నే భస్మం చేసి అంత తీవ్ర స్థితికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఆ భక్తుడికి అంత అనన్యమైన భక్తి ఉంటుందో. భక్తి నాకు ఉంది నేను భక్తుణ్ణి అని అనుకుంటే సరిపోదు. ఆ భక్తియుక్తంగా ఉండటం అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా శ్రవణం కానీ కీర్తన కానీ స్మరణ కానీ సేవ కానీ దాస్యం అర్చన వందన సఖ్యం ఆత్మ సమర్పణ స్థిర చిత్తంతో మనసా వాచా కర్మణ నిర్మలంగా ఉంటూ సదా పరమాత్మ చింతలోనే ఉండగలిగిన వాడు అసలైన భక్తుడు. భక్తేహు భక్తహేతోరహం దేవి రవ్యుపర్యాభవం కిల అతిక్రోధాన్వితః శూలం గృహీత్వాన్ వజయం పురా. అంటే భక్తులకి ఎప్పుడైతే ఆపద కలుగుతుందో పరమాత్మ ఎంత ఉగ్ర రూపాన్ని దాలుస్తాడంటే ఆ భక్తుల యొక్క రక్షణ కోసం. ఇలానే పూర్వకాలంలో నేను సూర్యుడి మీద కూడా చాలా కోప్పడ్డాను. ఆ కోపంలో నేను నా త్రిశూలాన్ని ఎత్తి కూడా ఆ సూర్యుడిని నేను మళ్ళీ ఇక్కడ సూర్య రూపంలో ఎవరున్నారు అంటే మళ్ళీ ప్రత్యక్ష దైవము అంట. అంటే అన్నీ పరమాత్మ అయినప్పుడు అంటే భక్తులకి ఏదన్నా వచ్చినప్పుడు పరమాత్మ వెనుకడుగు వేయకుండా ఆ ఆపదను తొలగించటానికి ముందుకుంటాడు అని అర్థం. అంతేగాని ఇక్కడ సర్వాన్ని నశింపజేసేస్తాడు అని కాదు. అంటే ఆ భక్తికి లొంగిపోయిన కారణంగా వశం అయిపోయిన కారణంగా నీకు ఏదన్నా వస్తే ముందు తానై వచ్చి ఉండి దాన్ని తొలగించేస్తాడు అని అర్థం. భక్తహేతోరహం దేవి రావణం సగణం క్రుధా త్యాజమీస్మా కృతో నైవ పక్షపాతో హితస్య వై. పైగా భక్తుడు భక్తుడు అని చెప్పి ఇప్పుడు నవ అంగాలతో కూడుకున్న భక్తి ఎలా ఉంటుందో అన్నీ చెప్పాడు. అందుకే నా పరమ భక్తుడైన రావణాసుణ్ణి కూడా నేను సైన్య సహితంగా కూడా త్యాజించేశాను. అంటే
పక్షపాత ధోరణి చూపిచ్చకుండా భక్తిలో పరిపక్వత చెందాలి. అంతేగాని నాకు భక్తుంది గానీ, మళ్ళీ వేరే చెయ్యకూడనివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ నేను భక్తితో ఇవన్నీ చేశాను కదా! అంటే అక్కడ ఏవి పక్షపాతం చూపిచ్చడు. తన, మన అన్న భేదం లేకుండా నా భక్తుడుకా, ఇంకొకళ్ళ భక్తుడికా, ఇక్కడ ఏదన్నా ఆరాధించు కాకపోతే ధర్మాన్నించి నువ్వు వైదొలిగి మళ్ళీ ధర్మం వైపుగా ఉన్నవాళ్ళని బాధించే రకంగా నువ్వు వ్యవహరించినప్పుడు ఎంత పరమ భక్తుడైనా సరే త్యాజించేస్తాడంటే భక్తి ఉందనుకున్నావు కొన్ని వరాలు పొందేలాగా భక్తిలో ఉండి నువ్వు పొందావు కానీ తర్వాత నుంచి ఆ భక్తి అన్నది వైదొలిగింది. లేకపోతే సర్వము పరమాత్మమయం అనుకున్నప్పుడు వేరే వాళ్ళని బాధించే విధంగా నువ్వెందుకుంటావు? ఉండగలిగావంటే ఇక్కడ ఇందులో లోపం వచ్చిందని అర్థము. అప్పుడు త్యాజిస్తాడు. ఇంతకుముందు ఏదైతే భక్తులకి శత్రువుని కూడా నేను నిస్సందేహంగా దండిస్తానన్నాడు. కాకపోతే భక్తి మార్గంలో ఉండి భక్తుడై ఉండి కూడా మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉంటారో వాళ్ళని కూడా పరిత్యాజించేస్తాడు పరమాత్మ. అందుకే ఇక్కడ రావణాసుడు పేరు చెప్పింది. పక్షపాతం అన్నది ఉండదు. భక్తులకి అంత ఆధీనంలో ఉంటాడు పరమాత్మ. భక్త హేతోరహం దేవి వ్యాసం హి కుమతిగ్రహం కాషయన్యాసా సారయం క్రోధదండాయిత్వా చ నిందిన. అలాగే భక్తుల కోసం నేను అక్కడ కుమతితో అంటే ఇక్కడ కొన్ని కొన్ని కారణాల చేత కొన్నల్ని కూడా ఎలా పరిత్యాజించేశాడో పరమాత్మ. అంటే భక్తుడికి ఎలా అయితే సదా ఎక్కువ చెప్పడానికి ప్రయోజనం లేదు. నేను ఎప్పుడూ కూడా భక్తుల ఆధీనంలోనే ఉంటాను. అందుకే భక్తి కలిగిన ఆ పురుషుడికి సులభంగా నేను వశమైపోతాను. ఇందులో ఇంకా ఎక్కువగా ఏమీ చెప్పక్కర్లేదు. ఇంతకు పూర్వం ఎలా అయితే నంది ద్వారా వ్యాసుడిని కూడా దండించటం కోసం ఆ కాశీ నుంచి బయటికి పంపించేశాను. అంటే భక్తులకి బాధ కలిగించేలాగా వ్యవహరిస్తే పైగా ఈ భక్తి అన్నది అంతలాగా ఉన్నప్పుడు అనన్యంగా తన భక్తుడే అలాంటివి చేసినప్పుడు కూడా ఈ పరమ భక్తితో ఉన్న కారణంగా ఈ భక్తుడిని కూడా పరిత్యాజించేస్తాడు. ఆ భక్తుడికి అంతలా పక్షపాతం లేకుండా అంటే అక్కడ మాలిన్యాల రహితంగా ధర్మం వైపుగా నువ్వు ఉండి ఉంటే అప్పుడు నీకు అన్ని అనుకూలంగా చేస్తాడు అని అర్థం. किं बहुक्तेन देवेशी भक्ता दीनः सदाहं తత్కర్తః పురుషస్యాతి వశగో నాత్ర సంశయః. అందుకే దేవి ఇంత ఏమీ చెప్పక్కర్లేదంటే ఇక్కడ పూర్వకాలంలో ఆ భక్తుడికి ఏదన్నా ఆపదొచ్చినప్పుడు ఇంత కోపానికి లోబడ్డాను ఇంత అని కాకుండా సర్వము తన వశంలోనే ఉన్నాయి. సర్వం మీద ఈశ్వరత్వము, సర్వము తన ఆధీనంలో నడుచుకుంటూ ఉన్నాయి. అయితే ఇలా గుణమయంగా ఉండి కర్మలు చేసుకుంటూ కొన్ని వాసనలు పెంచుకున్నవాడు కూడా పరిపక్వత చెందిన కారణంగా ఆ పాపాలు తొలగించుకునే ప్రయత్నంతో భక్తితో పరమాత్మని త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో వాళ్ళ వశమైపోతాడు అని అర్థం. అందుకే నేను భక్తుల యొక్క ఆధీనంలో ఉంటాను. ఆ భక్తికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. పరమాత్మే నీ వశమైపోతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి అనన్యమైన భక్తి నీకు గనక ఉంటే బ్రహ్మో ఉవాచ ఇత్యామా కార్యా భక్తిస్తు మహత్వం దక్షజాసతి జహర్షాతీవ మనసి ప్రాణనామా శివం ముధా. బ్రహ్మవల్లి నారదుడికి ఇలా చెప్తున్నాడు. ఈ ప్రకారంగా భక్తి యొక్క మహత్యాన్ని చెప్పి ఆ దక్షకన్య అయిన సతికి చాలా ఆనందం కలిగింది. ఇలా భక్తుడొక్క మహత్యాన్ని భక్తిలో మార్గాలు ఇవన్నీ చెప్పాడు. అందుకుని దక్షుడొక్క పుత్రికైన సతీదేవి ఎంతో ఆనందించి ఆమె చాలా ప్రసన్నురాలై భగవంతుడైన శివుడికి మళ్ళీ మనస్సులోనే నమస్కరించుకున్నది. పునః పప్రచ్చ సద్భక్త్యా తత్కాండ విషయం మునే శాస్త్రం సుఖకరం లోకే జీవోద్ధార పరాయణం. ఇప్పుడు నవవిధ భక్తిని ఇవన్నీ చెప్పాడు. అయితే ముని దేవి సతీదేవి మళ్ళీ భక్తి విషయాల్ని అనుసరించి శాస్త్రాల్లో చెప్పబడినవి ఆధారపూర్వకంగా అవన్నీ చెప్పమని మళ్ళీ ఆ పరమేశ్వరుని అడిగింది. ఇవి లోకంలో ఎప్పుడు సుఖాలే ప్రసాదించే ఈ జీవుల్ని ఉద్ధరించే సాధన మార్గములు అవి చెప్పమని ఆవిడ అడిగింది. సయంత్ర మంత్రశాస్త్రం చ తన్మాహత్యం విశేషతః అన్యాని ధర్మవస్తూని జీవోద్ధార కరాణిహి. ఓ ముని అందుకే అక్కడ ఎలా అయితే బోల్డు రకాలు ఇప్పుడు నవవిధ భక్తి ఎలా అయితే ఉందో అలాగే సాధనల రూపంలో చేయటానికి మళ్ళీ భక్తి విషయంగా శాస్త్రాల్లో చాలా విశేషంగా కొన్ని చెప్పబడి ఉన్నాయి.
అందుకే యంత్ర మంత్రశాస్త్ర ఇలా మళ్ళీ వాటి మాహత్యాలు జీవులు ఉద్ధరింపబడటానికి ధర్మమానమైన ధర్మానికి తగ్గట్టుగా మన సాధనలు చేసుకునే ఆ విశేషమైన రూపంలో అవి తెలుసుకోవాలి అన్న కోరికని ప్రకటింపచేసింది సతీదేవి పరమేశ్వరుడికి. శంకరోపి తథా కార్య సతీ ప్రశ్నం ప్రహృష్టదీః వర్ణయామాస సుప్రీత్యా జీవోద్ధారాయ కృత్స్నసః. సతీ ఇలా ప్రశ్నించగా పరమేశ్వరుడు మనస్సులోనే చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ జీవులు ఉద్ధరింపబడటానికి ఈ సతీదేవి ఇలా లీలగా అడుగుతుందని మళ్ళీ ప్రేమపూర్వకంగా శాస్త్రాల యొక్క వర్ణన కూడా ఇక్కడ చెప్పటానికి పూనుకున్నాడు ఆ మహేశ్వరుడు. తంత్రశాస్త్రం సాయంత్రం హి సం పంచాంగా మహేశ్వర బభాషే మహిమానం చ తద్దేవా వరస్య వై. ఆ మహేశ్వరుడు 5 అంగాలతో సహితంగా ఉన్న తంత్రశాస్త్రము యంత్రశాస్త్రము మళ్ళీ వేరు వేరు దేవత ఒక మహిమ వర్ణన అంతా కూడా అవన్నీ చెప్పాడంటే ఇక ప్రతిదానికి కూడా ఒకటి ఉన్నది, అందుకే ఒకదానికొకటి వేరుగా అనిపిస్తూ ఉంటుంది కానీ అసలైన మూలమైన ఏంటి తత్వము అంటే అది ఒక్కటే, కాకపోతే ఇక్కడ వేరువేరుగా అనిపిస్తూ ఉంటాయి. సేతిహాస కథం తేషాం భక్తమాహత్యమేవ చ సవర్ణాశ్రమ ధర్మాశ్చ నృపధర్మానా మునీశ్వర. అందుకే మునీశ్వర ఆ మహేశ్వరుడు కృపతో ఇక్కడ ఇతిహాసాలు అలాగే కథా సహితంగా ఆయా దేవతల యొక్క భక్తుల యొక్క మహిమను, అంటే ఈ భక్తి ద్వారా వాళ్ళు ఏవైతే తొలగించుకున్నారో ఏవైతే పొందారో, అలాగే వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే మనకి 4 వర్ణాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క వర్ణానికి, అందుకే ఇప్పుడు భగవద్గీతలో కూడా నీది కాని ధర్మం ఎంత గొప్పదైనా సరే అది నువ్వు ఆచరించక్కర్లేదు, నీ ధర్మం స్వల్పంగా ఉంది అని అనుకున్నా సరే నువ్వు దాన్ని ఆచరించడం ద్వారానే నువ్వు ఉద్ధరింపబడతావు అని చెప్పబడింది. అందుకే ఇక్కడ మనకి పూర్వీకులు మన వాళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తే సరిపోతుంది, కొత్త కొత్తవి మనం ఏం సృష్టించుకోక్కర్లేదు. ఏదైనా సరే ఈ శరీరంతో చేస్తున్నావు అవగాహనతో చేసుకోవాలి, పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించగలిగే స్థితిలో ఉండాలి. ఇవన్నీ మనకి అది గ్రహించడానికే చెప్పారు. అందుకే ఇక్కడ వర్ణాశ్రమ ఏదైతే బ్రాహ్మణ కానీ క్షత్రియ కానీ శూద్రులు కానీ వైశ్యులు కానీ ఏ వర్ణంలో ఉన్నారో ఆ వర్ణాశ్రమానికి తగ్గట్టుగా పైగా మళ్ళీ మన ఇంట్లో ఏదైతే ఆచరింపబడుతూ ఉన్నదో, అలాగే భక్తుల యొక్క మహిమ గురించి ఈ విశేషంగా ఇవన్నీ కూడా పైగా ఇక్కడ రాజధర్మం అంటే రాజుకు ఒక ధర్మం ఉంది. ఎందుకంటే రాజు తన ఇంటిని చూసుకుంటాను మామూలుగా ఒక గృహస్థులాగా అంటే కుదరదు కదా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడంటే రాజ్యంలో ఉన్న 4 వర్ణాల వాళ్ళు కూడా తన బిడ్డలతో సమానమే. ఒక వర్ణాన్ని ఎక్కువ చూసి ఇంకో వర్ణాన్ని తక్కువ చేయటానికి కూడా వీలు లేదు. అక్కడ ఉన్న సైనికుల్ని చూసుకోవాలి, సేవకుల్ని చూసుకోవాలి, మళ్ళీ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా సదుపాయాలు సమకూర్చాలి. పైగా తప్పు ఎవరు చేసినా తన బంధువైనా సరే రాజ్యంలో ఉన్న ఎవరైనా సరే పక్షపాత ధోరణి లేకుండా దండించాలి, కొన్ని నియమాలు పెట్టాలి, అది ఎవరు ఉల్లంఘించకుండా ఉండేలాగా చెయ్యటమే రాజు ధర్మము. సూత స్త్రీ ధర్మమాహత్యం వర్ణాశ్రమమనశ్వరం వైద్యశాస్త్రం తథా జ్యోతిషాస్త్రం జీవ సుఖావహం. అలాగే ఈ వర్ణాశ్రమ ధర్మాలతో పాటు మళ్ళీ కొడుకులకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, స్త్రీలకు విశేషంగా కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మానికి తగిన మహిమల గురించి, అలాగే ఇవన్నీ కూడా ఏ వర్ణంలో ఉన్నవాళ్ళైనా సరే అవి కష్టం అని అనుకోకుండా వాళ్ళు ఆచరించడానికి వీలుగానే పెట్టబడి ఉన్నాయి. అలాగే విశేషంగా వైద్యం చేయటానికి కొన్ని ఉన్నాయి, అందుకే వైద్య శాస్త్ర అన్నారు, మళ్ళీ జ్యోతిష్ శాస్త్ర అన్నారు. అంటే నీ జీవితం సుఖంగా ఉండటానికి ఎన్ని కావాలి, ఇప్పుడు ఎలా అయితే సాధారణంగా లౌకికంగా చూస్తే ఇంటికి కావాల్సిన ఒక మిక్సీ కావాలి, ఒక ఫ్రిడ్జ్ కావాలి, అలాగే వాషింగ్ మిషన్ కావాలి, తక్కువలో తక్కువ ఇవి మనకి మనుగడ సాగటానికి. అయితే వాషింగ్ మెషిన్ చేసే పని ఫ్రిడ్జ్ చేయదే, ఫ్రిడ్జ్ చేసే పని మిక్సీ చేయదే. అయితే మళ్ళీ ఒకే బ్రాండ్ వాళ్ళవి తెచ్చుకున్న బుక్లెట్స్ అన్నవి వాషింగ్ మెషిన్కి ఏం కావాలో అది ఇస్తాడు, దానికి మళ్ళీ దాన్ని ఎలా వాడుకోవాలి, ఎంత లోడ్ పడుతుంది, ఎంత వేయాలి, ఏది ఎక్కడ వేయాలి, బట్టలు వేసే చోట లిక్విడ్ వేసేసి బట్టలు తీసుకెళ్ళి ఇంకో దగ్గర వేస్తా అంటే వాషింగ్ మెషిన్ పనిచేయదు, అంటే దానికి ఒక నియమం పెట్టాడు. అలాగే ప్రతి శాస్త్రానికి కూడా ఒక అర్థంతో కూడుకుని కొన్ని చెప్పబడి ఉన్నాయి. ఇవి నీ జీవితాన్ని సుఖంగా అవటానికి, ఎలా అయితే మిక్సీ పని మిక్సీ చేయాలి, అలాగే ఫ్రిడ్జ్ పని ఫ్రిడ్జ్ చేస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టే తీసుకెళ్ళి వాషింగ్ మెషిన్లో వేస్తానని వాషింగ్ మెషిన్లో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానంటే మళ్ళీ
మనం జీవితం అన్నది అస్తవ్యస్తంగా చేసుకుంటున్నాం. అంటే ఈ జీవితం సుఖంగా ఉండటానికి ప్రతి వర్ణం వాళ్ళు అందరూ కూడా సమాజంలో భాగం. అంటే ఈ సమాజం అంతా కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు. అందుకని ఆ వ్యవస్థ అంతా కూడా చక్కగా ఉండాలంటే ఇన్ని రకాలుగా ధర్మము ఏర్పరచబడి ఉన్నది. ఆ జీవుల యొక్క జీవితం సుఖంగా ఉండటానికి. అందుకే వైద్య శాస్త్రం అని ఒకటి ఉంది, జ్యోతిష్ శాస్త్రం అని ఇన్ని రకాలుగా శాస్త్రాలు ఉన్నాయి. సాముద్రికం పరం శాస్త్ర మంత్రయచ్చ శాస్త్రాని భూరిశః కృపాం కృత్వా మహేశానో వర్ణయామాస తత్వతః. అలాగే మళ్ళీ సాముద్రిక శాస్త్రం, అలాగే సాముద్రిక శాస్త్రంలో కొన్ని లక్షణాలు చెప్పబడి ఉన్నారు. అంటే నిజంగా సగుణాలు ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి, దుర్గుణాలు ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి, పైగా మంచి యొక్క రూపురేఖలు బట్టి కూడా అందులో చాలా స్పష్టంగా కొన్ని లక్షణాల కారణంగా వీళ్ళలో ఈ అన్నది కూడా చాలా బాగున్నాయి. అంటే వాళ్ళ హావభావాల దగ్గర నుంచి, ఆ శరీరం యొక్క ఆకృతి దగ్గర నుంచి, ఆ లక్షణాల బట్టి వాళ్ళు చాలా ఉన్నతంగా ఉంటారు అని చెప్పటానికి ఇలా కొన్ని చెప్పబడి ఉన్నాయి. అంటే ఒక్కొక్క శాస్త్రాన్ని కూడా చాలా చక్కగా వర్ణించి చెప్పారు. ఇలాంటి ఎన్నో గొప్ప శాస్త్రాలు దాని తత్వాన్ని అంతా కూడా సతీదేవి అడిగిందని ఆ పరమేశ్వరుడు ఆవిడకి అంతగా దయతో అవన్నీ కూడా తత్వాలు వర్ణిస్తూ మరి ఇవన్నీ చెప్పాడు. ఇతం త్రిలోక సుఖదం సర్వజ్ఞో చ సతీ శివో లోకోపకారణాదృత సద్గుణ విగ్రహం. ఈ ప్రకారంగా లౌకికంగా లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్ధరించటానికి సద్గుణాలతో సంపన్నమైన శరీరం ధరించిన వారు ఆ మనుష్యులకి ముల్లోకాల్లో కూడా సుఖాలు చేర్చేవి సర్వజ్ఞులు అయిన ఆ సతీ శివులు ఆ హిమాలయాల కైలాస శిఖరానికి, ఇంకా అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పేసి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, ఆవిడకి ఆచరిస్తుందా కాదే, అంటే ఈ ఇతిహాస గాథ పురాణాలలో చెప్పబడినవన్నీ ఏంటి అంటే నువ్వు దేన్ని పట్టుకోవాలి దేన్ని పట్టుకోకూడదు, తెలుసుకోదగిన విషయాన్ని తెలుసుకోవటం, దాన్ని మళ్ళీ ఆచరణలో పెట్టడం ద్వారా మనిషి కొన్ని కర్మలు చేసుకుంటూనే ఉద్ధరింపబడతారు. నా తాతలు నేతలు నాకారు నా మూతులు నాకండి అంటే మనకేం ఉండదు. నువ్వు కూడా కృషి చెయ్యాలి. కృషితోనే మళ్ళీ నేను కొన్ని తొలగించుకుంటాను, మళ్ళీ ఆ వికసన వస్తుంది, అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం చిగురుస్తూ ఉంటుంది. అందుకే సద్గుణాలు సంపన్నంగా ఉండటం, శరీరం ధరించినంత మాత్రాన ఉద్ధరింపబడవు. ఈ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము అలాగే గుణమయంగా ఉన్న గుణాన్ని అణిచివేయటము, గుణాన్ని పెంచుకోవటం ఇవన్నీ సాధన సిద్ధి వైపుగా. అందుకే సద్గుణాలు పెంచుకుంటూ దుర్గుణాన్ని వదిలించుకుంటూ ఉంటేనే ఈ శరీరం ధరించిన దానికి ఈ జన్మకు ఒక అర్థం పర్థం వస్తుంది. అందుకే ఈ శరీరం ధరించి నువ్వు ఎప్పుడైతే ఇలా సద్గుణాలు పెంచుకుంటూ అటువంటి సత్కర్మలు చేసుకుంటూ సద్భావనతో ఉంటావో ముల్లోకాల్లో నీకు సుఖాలే వస్తాయి. అంటే సర్వజ్ఞుడైన పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు చేరుకుంటావు. చిక్రీడాతే బహువిధం కైలాసే హిమవద్గిరో అన్యస్థలేషు చ తథా పరబ్రహ్మ స్వరూపిణౌ. అందుకే సర్వజ్ఞుడైన పరబ్రహ్మమైన పరమేశ్వరుడు ఇలా సతీతో హిమాలయ పర్వతాల శిఖరం మీద ఇక్కడ చాలా చక్కగా వేరే వేరే స్థానాల్లో కూడా ఎన్నో రకాలుగా లీలలు చేస్తూ ఉన్నాడు. ఆ దంపతులు ఇరువురు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలి. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 23rd చాప్టర్ సంపూర్ణం.